హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఇప్పటికే చాలామంది అప్లికేషన్ చేసుకోవటం జరిగింది. ప్రజాపాలన ద్వారా, గతంలో మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవటం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి మీ సేవా కేంద్రాలలో రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే వాళ్ళు రద్దు చేయటం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆఫ్లైన్ ద్వారా ప్రజాపాలనలో కానీ లేదనంటే ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సూచించటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజల యొక్క అవసరాల నిమిత్తం కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో కూడా అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించటం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ చేసుకోవడంతో పాటుగా కొత్తగా పేర్లను చేర్చుకోవటం కావచ్చు, లేదనంటే ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా మీ సేవ కేంద్రాల ద్వారా కల్పించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకోవాలన్నా, పేర్లు యాడ్ చేయాలన్నా, ఇంకేదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళైతే మీరు ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.